హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనము బనానాతో ఫిష్ కర్రీ చేయడం నేర్చుకుందాం. దానికోసం మనం ఒక 2 రా బనానా తీసుకొని వాటి తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని ఫిష్ ముక్కల్లాగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోయి కండ్రెక్కిపోతాయి. ఇట్లా ఫిష్ ముక్కల్లాగా స్లాంటింగ్లో కట్ చేసుకోవాలి. ముక్కలు కూడా రౌండ్ స్లాంటింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పులుసు కోసం, గ్రేవీ కోసము 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మన చాపర్ దాంట్లో వేసుకోవాలా. అట్లనే అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి వేసుకొని మంచిగా చాప్ చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఈ రకం కచ్చా పక్క చేసుకోవాలా. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కూడా చీలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలా. దాంట్లోకి మనం లాస్ట్లో వేసుకోవడానికి కొన్ని మెంతులు, ఆవాలు 1 పావు స్పూన్ 2 కలిపి చిన్న రోట్లు దంచుకోవాలి. లాస్ట్లో పైనుంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అది వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక పోపు సామాన్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవన్నీ వేసుకొని అవన్నీ వేగినాక మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు అదంతా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అది కొంచెం వేగినాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి కొద్దిసేపు. అది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా మగ్గిపోయింది కదా. వాటిలో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆ ముక్కలు కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు అందులో మనం ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకుందాం. మంచిగా కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ముక్క కొంచెం ఉడికేంత వరకు, మొత్తం ఉడకవసరం లేదు, కొంచెం ఒక 50% ఉడికేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుని ఆ చింతపండు రసం కూడా అందులో వేసుకోవాలి. మీ ఇష్టం, గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే చిక్కగా వేసుకోవచ్చు, పలసగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో బెల్లం కూడా వేసుకోవాలా. బెల్లం కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి మంచిగా మొత్తం ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు మాడకుండా ఉండాలి. అలా అడుగు మాడిందంటే టేస్ట్ అంతా పాడైపోతుంది. చూడండి, ముక్క ఉడికిపోయింది. అరటికాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక దంచుకున్నాం కదా ఆవాలు, మెంతులు, వాటిది పొడి వేసుకోవాలి. అట్లానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని
మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అరటికాయ ఫిష్ పులుసు రెడీ. ఇది మనకు జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి, అన్నింట్లోకి బాగుంటుంది. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.